కోట్ల మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ అధికారికమైంది. ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల్లో ముందు వరుసలో ఉండే కమల్ హాసన్, రజనీకాంత్లు ఇప్పుడు 46 ఏళ్ల తరువాత కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి అభిమానులు సంబరపడుతున్నారు. ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. మీరు రజనీకాంత్ కాంబినేషన్లో ఓ సినిమాను ఆశించవచ్చా అని వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు మా కాంబినేషన్ను ఇష్టపడితే మంచిదే కదా, వారు సంతోషంగా ఉంటే మాకు ఆనందమే. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ ఇన్ని రోజులు అది కుదరలేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి రానున్నాం, అది మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అని స్పష్టం చేశారు. దీంతో ఈ బిగ్ మల్టీ స్టారర్ అధికారికమైంది. ప్రాజెక్టు వివరాలు మాత్రం ఆయన పంచుకోలేదు. లోకేష్ గణకరాజ్ దర్శకత్వంలో వీరిద్దరి మల్టీ స్టారర్ రానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. లోకేష్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఓ సినిమాని తెరకెక్కించనున్నారని, రజనీ, కమల్ ఇద్దరు గ్యాంగ్ స్టార్లుగానే సందడి చేయనున్నారని కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే 46 ఏళ్ల తరువాత రజనీ, కమల్ మళ్లీ కలిసి కెమెరా ముందుకు వచ్చినట్టు అవుతుంది. ఈ ఇద్దరు కలిసి 5 భాషల్లో 20కి పైగా సినిమాలు చేశారు. అయితే అదంతా 1970వ దశకంలోనే. ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ తెరను పంచుకునే అవకాశం రాలేదు. ఇక వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై కూడా కమల్ స్పందించారు. మా మధ్య ఎలాంటి భేదాలు లేవు, ఇవన్నీ మీరు సృష్టించుకున్నవే. మేం ఎప్పుడూ ఒకరిని ఒకరం పోటీ అనుకోలేదు. మేమిద్దరం కలిసి నటించేందుకు అవకాశం కోసం ఎదురు చూసాం. ఒకరి సినిమాలు మరొకరం నిర్మించాలని కూడా ప్రయత్నం చేశామని కమల్ హాసన్ తెలిపారు.